భారత్ సత్తా చాటిన స్వదేశీ జెట్ ఇంజిన్ విజయంపై కేటీఆర్ హర్షం. హైదరాబాద్కు గర్వకారణమన్న బీఆర్ఎస్ నేత. ఆజాద్ ఇంజనీరింగ్ మరియు డీఆర్డీఓ సంయుక్తంగా అభివృద్ధి చేసిన 350 కేజీల థ్రస్ట్ క్లాస్ స్వదేశీ ఎక్స్పెండబుల్ టర్బోజెట్ ఇంజిన్ విజయవంతమైన తయారీపై భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయానికి భారత రక్షణ రంగంతో పాటు హైదరాబాద్ పారిశ్రామిక సామర్థ్యానికి ప్రతీకగా అభివర్ణించారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్లో స్పందించిన కేటీఆర్, దేశంలో తొలిసారిగా ఈ తరహా స్వదేశీ టర్బోజెట్ ఇంజిన్ను విజయవంతంగా రూపొందించడం చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. ఇది హైదరాబాద్కే కాకుండా యావత్ భారతదేశానికి గర్వకారణమని అన్నారు. స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఈ ఇంజిన్ భారత రక్షణ రంగంలో స్వావలంబనను మరింత బలోపేతం చేస్తుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. దేశీయంగా అధునాతన ప్రొపల్షన్ టెక్నాలజీ అభివృద్ధి చెందడం వల్ల భవిష్యత్తులో రక్షణ వ్యవస్థలు మరింత బలోపేతం అవుతాయని, విదేశీ సాంకేతికతపై ఆధారపడే అవసరం కూడా తగ్గుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్ ఎయిర్ఫోర్సెస్ ప్రిసిషన్ ఇంజనీరింగ్ రంగాల్లో సాధిస్తున్న అభివృద్ధికి ఈ ఘన విజయం మరో నిదర్శనమని ఆయన కొనియాడారు. ప్రపంచ స్థాయి పరిశోధన, తయారీ కేంద్రంగా హైదరాబాద్ తన ప్రత్యేక గుర్తింపును మరింత బలపరుచుకుంటుందని తెలిపారు. ఇలాంటి విజయాలు రాష్ట్ర పారిశ్రామిక రంగానికి కొత్త ఉత్సాహాన్ని తీసుకురావడంతో పాటు అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఈ స్వదేశీ జెట్ ఇంజిన్ కీలక మైలురాయిగా నిలుస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. రక్షణ రంగంలో దేశీయ సంస్థలు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల ప్రతిభ ప్రపంచానికి మరోసారి చాటి చెప్పారని ఆయన అభినందించారు. ఈ విజయం భారత రక్షణ సాంకేతికత రంగానికి మరింత బలాన్ని చేకూర్చే అడుగుగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.